ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దామండి, ఒకసారి ప్లే చేద్దాం. పండగ పూట ఎందుకు సార్ ఇటువంటి చూద్దాం అన్ని? చూద్దాం. పండగ పూట అయినా సరే మరి పాపాలను అడ్రస్ చేయాలి కదా, చూద్దాం ఒకసారి. కేసీఆర్ ప్లే చేయండి. రెండు తోకటిలో రకరకాలుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దాని ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఇలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అని కానీ వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏమి ఉండదు, మీ దగ్గర అది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే వెంటనే ఒక వీడియో పెట్టి వాట్సాప్లో నేను చూస్తాను కానీ మళ్ళీ డిలీట్ చేశాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. చాలాసార్లు ప్రయత్నం చేశారు, ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారంటే చేసుకున్నాను. అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి, సరే ఏదో తప్పు జరిగిందండి, ఇంకెప్పుడు ఇటువంటి చెయ్యం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడితో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటో చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమంటే డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను, ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను. మానవత దృక్పథంతో చేశాను. ఒక ఫేక్ వీడియో పెట్టి. రైట్. సో శ్రీనివాస్ చౌదరి గారు చూశారు కదా ఆయన ఏం మాట్లాడారు. అంటే నాకు ఈ నెరేటివ్, చక్కటి నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఎవరింట్లోనో పుట్టినరోజు వేడుక, వాళ్ళ అబ్బాయిని ముద్దులతో ముంచెత్తాడు, దాన్ని ఇంకెవరో ఎడిట్ చేసి కట్ చేసి ముందర బెదిరించారు, తర్వాత బతిమలాడుకున్నారు, తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఈయన గుండె కరిగిపోయి ఉదారంగా సాయం చేశారు. ఇంత జరిగింది. అద్భుతమైన స్క్రిప్ట్, బోల్డన్ని మలుపులు, ట్విస్టులు. తిరుపతి కొండ పైకి కేబుల్ ఉంటాయి చూడండి, హెయిర్ పిన్ బెండ్ ఉందని, అలాంటి హెయిర్ పిన్ బెండ్స్ చాలా ఉన్నాయి అని చెప్పింది దాంట్లో. అంటే నెరేటివ్ని బిల్డ్ చేసుకునే దగ్గర కూడా కంగారు పడినట్టున్నారు ఆయన. ప్రాపర్గా ఈ వాజ్ నాట్ గైడెడ్ ప్రాపర్లీ. వీళ్ళకి సినిమా వాళ్ళ అండ లేదు కదా, తెలుగుదేశం వాళ్ళకు ఉన్నట్టు మీకు స్క్రిప్ట్ సరిగ్గా లేదు. సో మరి ఇంత జరిగింది కదా, ఎందుకండి యాక్షన్ లేదు అతని మీద శ్రీనివాస్ చౌదరి గారు? మొదట వాసుదేవన్ గారు మీకు అలాగే